హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. పీఎఫ్ డబ్బులు ఎప్పుడు తీసుకోవచ్చు, ఎలా విత్డ్రా చేసుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈపీఎఫ్ చందాదారులకు అలర్ట్. మీరు పీఎఫ్ డబ్బుల్ని అత్యవసర సమయాల్లో ఎలా విత్డ్రా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉద్యోగం చేసే దాదాపు ప్రతి ఒక్కరికి కూడా పీఎఫ్ అకౌంట్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. మీ సంస్థ వేతనంలో నుంచి దాదాపు 12% దీంట్లోకి జమ చేస్తుంటుంది. ఇంతే మొత్తం కంపెనీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం చివరిలో దీంట్లోకి వడ్డీ జమ చేస్తుంటుంది. ఇక కొద్ది రోజుల నుంచి ఈపీఎఫ్ దీంట్లో సమూల మార్పులు చేస్తూ వస్తుంది. మెడికల్, హోమ్ కన్స్ట్రక్షన్స్, ఎడ్యుకేషన్ వంటి అవసరాల కోసం అడ్వాన్స్ మొత్తాన్ని 1,00,000కు పెంచింది. ఇంకా దీనిని ఆటో సెటిల్మెంట్ కిందకు తీసుకొచ్చింది. కేవైసీ సరిగా ఉంటే డాక్యుమెంట్స్లో చెక్ అటాచ్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో పీఎఫ్ విత్డ్రా ప్రాసెస్ వేగంగా జరిగేందుకు అవకాశం కల్పించినట్లయింది. అయితే ఈపీఎఫ్లో జమవుతున్న నగదు మొత్తాన్ని రిటైర్మెంట్ ఫండ్ కోసం ఉద్దేశించింది. అయినప్పటికీ చందాదారులు కొన్ని సందర్భాల్లో పూర్తిగా లేదా పాక్షికంగా విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. ఎడ్యుకేషన్, మెడికల్ అవసరాలు, పెళ్లిళ్లు, ఇంకా ఇంటి నిర్మాణం ఇలాంటి సందర్భాల్లో పాక్షికంగా డబ్బులను ఉపసంహరించుకోవచ్చు. పీఎఫ్ని ఆన్లైన్లో ఎలా విత్డ్రా చేసుకోవచ్చు అంటే, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఆన్లైన్ ద్వారా పీఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకోవాలనుకుంటే ముందే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఉండాలి. ఇదే యూఏఎన్. దీన్ని ఆన్లైన్లో యాక్టివ్ చేసుకోవచ్చు. కేవైసీ పూర్తి చేయాలి. మొబైల్ నెంబర్ అప్డేట్లో ఉండాలి. దీంట్లో ఏ ఒక్కటి లేకున్నా పీఎఫ్ క్లెయిమ్ చేసుకోవడం కుదరకపోవచ్చు. అలాగే ఈ పీఎఫ్ డబ్బులు ఆఫ్లైన్లో ఎలా విత్డ్రా చేసుకోవాలంటే, ఆఫ్లైన్ కింద పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే కాంపోజిట్ క్లెయిమ్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆధార్, బ్యాంక్ డీటెయిల్స్ యూఏఎన్ పోర్టల్లో లింక్ చేస్తే కాంపోజిట్ క్లెయిమ్ ఫారం ఉపయోగించాలి. ఫారం పూర్తి చేసి సంబంధిత అధికార పరిధిలోని ఈపీఎఫ్ఓ ఆఫీసులో సమర్పించాలి. ఈ పీఎఫ్ డబ్బులు ఎప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అంటే, రిటైర్మెంట్ చేసినప్పుడు, 2 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిరుద్యోగిగా ఉన్నప్పుడు పూర్తి మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు. రిటైర్మెంట్ కంటే ముందు మరణించినప్పుడు సంబంధిత కుటుంబ సభ్యులు విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఇవి ఎప్పుడెప్పుడు ఎంత వస్తుంది అంటే, వైద్య ఖర్చుల కోసం ఉద్యోగి నెలవారీగా అందుకునే బేసిక్ వేతనానికి 6 రెట్లు సమాన మొత్తం లేదా ఈపీఎఫ్కు జమ చేసిన మొత్తంలో ఉద్యోగి వాటా రెండింట్లో ఏది తక్కువగా ఉంటే ఆ మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగి తన సొంతంగా లేదా తన కుటుంబ సభ్యుల పెళ్లి లేదా మరియు పిల్లల విద్య వంటి వాటి కోసం కూడా పీఎఫ్ బ్యాలెన్స్లో 50% వరకు తీసుకోవచ్చు. భూమి కొనుగోలు లేదా ఇంటి నిర్మాణం కోసం, హోమ్ లోన్ చెల్లింపుల కోసం, ఇల్లు రిపేర్ కోసం కూడా పీఎఫ్ బ్యాలెన్స్లో కొంత మొత్తం ఉపసంహరించుకోవచ్చు. దీనికి ఏ డాక్యుమెంట్లు కావాలంటే, పీఎఫ్ డబ్బులు ఉపసంహరణ కోసం అడ్రస్ ప్రూఫ్, పీఎఫ్ అకౌంట్ నెంబర్, పీఎఫ్ జాయినింగ్ డేట్, కాంపోజిట్ క్లెయిమ్ ఫారం, ఫారం 19, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఉద్యోగి రిటైర్మెంట్ డేట్, ఫారం 31, క్యాన్సిల్డ్ చెక్ వంటివి కావాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.